ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, వాస్తవాలు లేకుండా మన ఛానల్లో ఏ ఒక్క న్యూస్ వెయ్యము అనేది. ఎందుకంటే తప్పుడు సమాచారాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని మీ టైం వేస్ట్ చేసి దానికోసం కొంత క్రియేటివిటీ మేము వాడి వేస్ట్ చేయడం ఇష్టంగా ఉండదు కాబట్టి. అయితే గతంలోనే మనం చెప్పాం, గౌతమి చౌదరి అనే వ్యక్తి కావాలని ఒక ప్రముఖ TV5 ఛానల్ లాంటి ఛానల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అండ తీసుకొని తన ద్వారా వేరే వేరే ఛానల్స్కి వెళ్ళి వేరే వేరే ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆల్రెడీ కేసు పెట్టినటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్ని ఆల్రెడీ కేసు జరుగుతూ ఉండగానే టీవీ ట్రయల్స్లోకి వెళ్ళటం జరిగింది. అంటే మీడియా ట్రయల్స్లోకి మీడియా వాళ్ళు దాన్ని ఏదో సాల్వ్ చేస్తారంటూ వెళ్ళటం జరిగింది. ఏకదాటిగా 45 రోజులు ధర్మా మహేష్ అనే వాళ్ళ హస్బెండ్ పైన హెరాస్మెంట్ చేస్తాడని ఒకటి, కొట్టాడని ఒకటి, వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని కేవలం హ్యాపీ డెంట్ మౌత్ ఫ్రెషనర్గా వాడతారు. ఆ హ్యాపీ డెంట్ తీసుకుంటే దాన్ని డ్రగ్స్ అని పోర్ట్రే చేస్తూ చూడండి, ఒకటింటికి వెళ్ళింది ఇంటికి ఏం చేసి ఉంటారో 4 గంటలు అనేసి ఏమీ తెలియకపోయినా కూడా ధర్మా మహేష్ క్యారెక్టర్ని నానా విధాల చండాలం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత మేము మాట్లాడటం మొదలుపెట్టాం. 45 రోజుల తర్వాత శేఖర్ భాష అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చాం. వాస్తవాలు ఏంటంటూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో వాస్తవాన్ని మేము ముందుకు తీసుకురావడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మీకు ఒక్కోటి క్లియర్గా అర్థమైంది. మూర్తి అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ ఎంగిలి కంచం అంటే ఫీల్ అవుతున్నాడు. ఎంగిలి కంచమే మూర్తి గారు, అది ఆయన తిన్నది నా ప్లేట్ అని ఆయనే చెప్పారు. కాబట్టి ఆ ప్లేట్లు తిన్న వార్తలు మొత్తం మనం చూసాము. ధర్మా మహేష్ బాధను కూడా ప్రతి ఒక్క మగవాడితో పాటు ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఎవరో ఆవిడకి భజన చేసే బ్యాచ్ తప్పించి ఇంకేమవుతుందంటే పెయిడ్ జర్నలిస్టులు అని మమ్మల్ని అన్నారు. ఎందుకు పెయిడ్ జర్నలిస్టులు అన్నారంటే, మేము అసత్యాల్ని ప్రచారం చేస్తే పెయిడ్ జర్నలిస్టు అన్న తప్పు లేదు. ఎందుకంటే సో కాల్డ్ నేను వెనకుంటా, ముందుంటా, పక్కనుంటా, పైనుంటా, చుట్టుపక్కల నేనే ఉండి కాబడతా, ఎవడొస్తాడో రండి అంటూ టీవీ ఛానల్లోనే ఒక ఇప్పుడు ప్రముఖ వ్యక్తి అని చెప్పుకోవాలి, గతంలో రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేసి నీ పేరు చెప్తున్నారంట, నువ్వు అనుకున్నావంట అంటూ ఆయనతో డీల్ సెట్ చేశాడు. ఒకవేళ ధర్మా మహేష్ వస్తే నువ్వే గౌతమి చౌదరిని కాపాడాలి అనేసి ఒక డీల్ సెట్ చేశాడు అనమాట. ఈ విధంగా ఆ డీల్ ఎందుకు సెట్ చేయవలసి వచ్చిందంటే, ఇంతకుముందు ధర్మా మహేష్ ఒక మూవీకి ఆయన వెళ్ళి ఆ మూవీ సెలబ్రేషన్స్లో, రిలీజింగ్లో వాటిలన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. సో దగ్గరగా ఉంటారు కాబట్టి మూర్తి అనే వ్యక్తి దొంగ రూట్లో దీన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ధర్మా మహేష్ ఆయన దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఆయన మీదకి వస్తాడని భయంతో ఆ సెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గౌతమి చౌదరి పైన కేసు, మా వాడేందుకు కొంచెం క్రియేటివిటీ వాడినట్టున్నాడు. ఏమో సార్ మాకు కనబడదు, ఏమో సార్ నాకు కనబడదు అంటే మూర్తి పైన ఆల్రెడీ కేసు అయింది, మనందరికీ తెలుసు. కూకటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అందుట్లో మనోడు వెళ్ళి ఆ కేసును కొట్టేయండి మహాప్రభు అని హైకోర్టును వేడుకున్నాడు. కానీ కుదరదు బాబు అంటూ ఆయన మొహాన్ని చీటీ విసిరేసి పంపించేయడం జరిగింది. ఆ పద్ధతిగా ఈయన కూడా వచ్చేసారు. ఆ తర్వాత ఆయన కూకటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తాడా, ఇంకా నోటీసులు తీసుకుంటాడా, 41 నోటీసులు ఏవో ఇచ్చేసి పంపించండి. ధర్మా మహేష్ వచ్చి ఇది కాదు అని చెప్పే వరకు నీకు ఎన్ని రోజులైనా కూడా నీకు దాంట్లో ఉపశమనం లేదంటూ కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అయినా కూడా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశాడు మూర్తి. ఏం లేదు, వాళ్ళు లోకల్ కోర్టులో పెట్టారు, అక్కడ నుంచి వాళ్ళు తీసుకోపోతే పోలీసులు తీసుకోపోతే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో తీసుకోపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళారు, డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళకపోతే తీసుకోపోతే హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో మాత్రం తీసుకున్నారు అంటూ చెప్పడం జరిగింది. హైకోర్టులో తీసుకోవడం అనే పెచ్చోళ్ళ వాళ్ళు. జడ్జిలు ఎంత ఇంటలెక్చువల్స్ ఉంటారు, వాళ్ళు ఎన్ని కేసులు ఇటువంటి చూసుంటారు. వాస్తవాలు ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా వాటిని టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేసి ఒక వ్యక్తి స్వాతంత్రాన్ని పూర్తిగా హరించేసి నానా విధాల టార్చర్ చేయడానికి మానసికంగా ఇద్దరు కలిసి మహేష్ పైన మూకుమ్మడి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానిపైన కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని కేసు పెట్టమని డైరెక్ట్గా కూకటపల్లి పోలీస్ స్టేషన్కి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు కూడా కేసు పెట్టి మూర్తి వీళ్ళందరితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కాబట్టి అది కోర్టులోకి వెళ్తూనే ఉంటుంది. మరి వచ్చే వారం ఇంకొక అప్డేట్ దీనిపైన వస్తుందని కూడా తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో గౌతమి చౌదరి పైన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు మామూలు కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఈ
గౌతమి చౌదరి గారు మొన్నటి వరకు ఏమన్నారు, సో కాల్డ్ జిస్మత్ మండి, జిస్మత్ జైల్ మండి బ్రాండ్ అంతా నాదే, అది నాదే, ఇది నాదే అంటూ మీడియా వేదికలెక్కి నాది నాకు ఇచ్చేయాల్సిందే, నాది నాకు ఇచ్చేయాల్సిందే, నా బ్రాండ్ నాకు ఇచ్చేయాల్సిందే, అది నా బ్రాండ్ అని చెప్పింది. చివరికి ఇప్పుడు ఆ బ్రాండు నేమ్ మార్చి జీ దగ్గర గౌతమి అనే పేరు తీసి పక్కన పడేసి అక్కడ జే అనే నేమ్తో జిస్మత్ అని మళ్ళీ ధర్మ మహేష్ అన్ని బ్రాంచ్లు రీఓపెన్ చేసుకుంటూ అలా 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 వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా జిస్మత్ మండి ఎవరిదో, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో, ప్రౌడ్ ఓనర్ దానికి ఎవరో అనేది. ఒక వ్యక్తి కష్టపడి నిర్మించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక బిజినెస్ నెట్వర్క్ని కాజేయాలని చూసిన వాళ్ళలో ఒకరు పిఆర్ ఏజెన్సీ ఉన్న వ్యక్తి ఉన్నారు, శ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ సంథింగ్. ఇంకొక అతను ద గ్రేట్ టీవీ ఛానల్లో పెద్ద యాంకర్ అని ఇలా ఇలా పైకి లాక్కొని మాట్లాడే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఇంకోవాడ గౌతమి చౌదరి, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు గౌతమ్ అనే వ్యక్తి. వీళ్ళంతా కలిసి ఆడిన నాటకంలో ధర్మ మహేష్ దగ్గర నుంచి నిర్దాక్షిణ్యంగా జిస్మత్ బ్రాండ్ని లాగేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అతనికి ఉన్న ఆలోచన, తన పక్కన నిలిచినటువంటి లాయరు వాళ్ళందరి వల్ల జిస్మత్ మండి బ్రాండ్ ఆయనదే. దాంట్లో గౌతమి జీ అనే పేరు తీసి పక్కన పడేసి వాళ్ళ కొడుకు పేరు పెట్టుకున్నాడు. అది తండ్రి ప్రేమ అంటే. వాళ్ళ జిస్మత్ మండి ధర్మ మహేష్ది అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు అవసరం లేదు. ఆన్లైన్లో మీరు చెక్ చేసుకున్నా కూడా ఎన్ని మండీస్ ఉంటాయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్నీ కూడా ధర్మ మహేష్ పేరు పైన అఫీషియల్గా రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అర్థమైంది కదా. మొన్నటి నాదండి బ్రాండు, నాదే, ఎవరిచ్చినా నాదే, ఎవరైనా టీవీ ఛానల్లో మాట్లాడితే కేసులు వేస్తా, ఎవరిని యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే కేసులు వేస్తా అంది. ఇప్పుడు ఎవరిపైన కేసు పట్టింది. పైగా ఈరోజు ఏదో కొత్త బ్రాంచ్ ఎవరిది ఓపెనింగ్ ఉంది, సర్లే ఈరోజు ఆపేద్దాం అంటే ఇది వచ్చి 3 రోజులు అవుతుంది న్యూస్ మా దగ్గరికి వచ్చి. ఇంకెన్నాళ్ళు ఆపుతాం, నేను సండే చేయలేకపోయాం. సో ఈ కారణంగా ఈవిడ పైన పెట్టినటువంటి కేసు ఏంటంటే శేఖర్ భాషని చంపేస్తానని బెదిరించడం, అదేవిధంగా వాళ్ళ చిన్న కూతురు 3 years ఇప్పుడు 4 years వచ్చింది పాప పైన అనుచితమైన వ్యాఖ్యలు, చాలా చాలా ఏ తల్లి ఏ ఆడది చేయనటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వెనుక ఈ కేసు అనేది బుక్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏవో సార్ నాకు కనబడదంటుంటే మూర్తి పైన కేసు అయింది, అది నడుస్తూ ఉంది, మళ్ళీ ఈవిడ పైన కేసు అయింది. వీళ్ళంతా ఏం చేస్తారంటే మీ అంత చూస్తాం, మీ పైన కేసులు పెడతాం. ఏం పెడతారు మా పైన కేసులు? ఆధారాలు లేకుండా మేము మాట్లాడితే కదా మీరు కేసులు పెట్టేది. ఇప్పుడు గౌతమి చౌదరి పైన కేసు పెడతానికి ఆధారాలు ఉన్నాయి, మూర్తి పైన కేసు పెడతానికి ఆధారాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేశారు, వీళ్ళిద్దరు కలిసి కాల్ డేటాలు తీశారు, ఎక్కడెవరు ఉంటున్నారో ఫోన్ ట్యాంపర్ చేసి వాళ్ళ లొకేషన్లు ఈజీగా తెలుసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళపైన కేసులు పెడతారు, తప్పే ఉంది. మా పైన ఎందుకు పెడతారు కేసులు? మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి భలే తయారు. మళ్ళీ పెయిడ్ మీడియా అంట. పెయిడ్ మీడియా ఇప్పుడు ఎవడో తెలిసింది కదా. అయితే ఏంటి కేసు, ఏం పెట్టారు అసలు కేసులో? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా. సో ఇదనమాట పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి కేస్. టిఎస్పిఎం ఆర్డర్ 4,70,050. కేసు నెంబర్ కూడా మనకి ఈ ఎఫ్ఐఆర్లో వచ్చేసింది. బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా చూడండి క్లియర్గా గౌతమి చౌదరి పైన పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటంటే 351(3), 351(2) ఈ సెక్షన్స్ అనేవి. అదేవిధంగా ఐటీ యాక్ట్ 67 అనేది అమ్మాయి పైన, ఈ 3 సెక్షన్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మీకు క్లియర్గా చెప్పాలంటే 351(3) అనేది సబ్సెక్షన్ 3 అనేది చాలా 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 పవర్ఫుల్ సెక్షన్. దీనికి 7 years జైలు శిక్ష, దాంతోపాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా వేస్తారు. అంతేకాదు ఈ బిఎన్ఎస్ 352 కూడా పెద్ద సెక్షనే, కాకపోతే దీనికి 3 నెలలు మాత్రమే జైలు శిక్ష ఉంటుంది. ఆ తర్వాత ఒక 10 లక్షలు సమర్పించుకొని రావాల్సి వస్తుంది కోర్టు వారికి. అదేవిధంగా ఐటీ యాక్ట్ ఉంది. ఈ ఐటీ యాక్ట్ కూడా చాలా సీరియస్ యాక్టే. సో ఈ శేఖర్ ఈ కేసుని పెడతాం జరిగింది. ఇది పెట్టి కూడా నాకు తెలిసి ఒక నెల అవుతుంది. నెల తర్వాత ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే శేఖర్ భాష ఏమని కేసు పెట్టాడు అనేది కూడా కింద మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఇంగ్లీష్లో తెలుగులో మ్యాటర్స్ ఏముంది, కాకపోతే మీకు ఆయన రిటర్న్ కంప్లైంట్ రాసిచ్చాడు కదా, దాన్ని మీకు చదివి వినిపిస్తా చూడండి. టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ గారికి ఏం రాశారు, పంజాగుట్ట హైదరాబాదు. కంప్లైంట్ ఫర్ థ్రెటనింగ్ మై 4 years old డాటర్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మీ అంటూ వాళ్ళ చిన్న కూతురుని, అదేవిధంగా నా కుటుంబాన్ని, నన్ను
భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి దారుణంగా బిహేవ్ చేస్తున్నట్టు ఆయన రాసిన కంప్లైంట్ అనేది. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ఇంకా శేఖర్ భాష గుడిమిల్లి అని రాశారు, సన్ ఆఫ్ సోన్సో సోన్సో రాశారు. అయితే వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నోటీస్ అబౌవ్ ద లైఫ్ థ్రెటనింగ్ వార్నింగ్స్ టు మీ, మై ఫ్యామిలీ అండ్ మై 4 years old daughter by Insta influencer Chirumamilla Gautami. I work as a RJ by name Shekhar Basha. On 27th September 2025 at around 5 p.m. she on her Instagram by handle Gautami underscore Chaudhary made abusive and vulgar comments on me using words Pechana Koduku, Kojjagadu. Also say that she knows I have a daughter. నీ కూతురు ఉందిగా, నేను దాని జోలికి వస్తా. ఏం పీకుతావు? ఏం పీకుతావా? పీకుతారమ్మా, గట్టిగానే పీకుతారు. ఓకే, దాన్ని రేపు నలుగురు, ఈ పదం కూడా నేను వాడలేను, చాలా దారుణంగా పాడు చేస్తే అని వాడతా. ఇక్కడ రేపని మై ఉన్నా కూడా పాడు చేస్తే అంటూ చాలా నీచంగా మాట్లాడింది. ఏం మాట్లాడింది తెలుసుగా మీకు? అమ్మా నలుగురు మగవాళ్ళు మంచోళ్ళమ్మా, అలాగే చేస్తారమ్మా, బాగా ఎంజాయ్ చేసావమ్మా అని అడుగుతారా? మనిషికి దేవుడు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఇచ్చాడు గౌతమి. ఆ రోజు ఆ మాట్లాడిన తర్వాత నువ్వు మనిషి అన్న విషయాన్ని ఈ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కడు మర్చిపోయి మనిషే కాదని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నేనైతే ఇంకా ఘోరంగా ఫిక్స్ అయ్యా. బట్ ఆడపిల్లవు కదా, గౌరవిస్తున్నా అంతే. పిచ్చనా కొడుకు కొజ్జగాడు వాడు. శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకో కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏదైనా పిక్కో. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంటర్క ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే, అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. నేనన్న రితు చౌదరిని అనుకుంటున్నారా? ధర్మ మహేష్ని అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండం ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంట్లో ఇంటికి వచ్చిన మనిషికి ఫుడ్ ఇవ్వరా? ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడొచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం ఇచ్చేసేలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? అలాంటి వాడి గురించి మీరందరూ ఫైట్లు, మీ పెళ్ళాలని ఇవ్వరు అదండ్రా వాడికి, మీ పెళ్ళాలని పడుకోబెట్టరు అదండ్రా వాడితో, మీ అక్కల్ని చెల్లెళ్ళని తల్లులని అందరినీ సప్లై చేయరాదనరా వాడికి. చెయ్యండిరా. ఈ జై మహేష్ అని పెట్టినోడు అందరూ మీ అక్కని, మీ చెల్లిని, మీ తల్లిని తీసుకెళ్లి వాడి పక్కన కూర్చోబెట్టి నీ సైడ్ ఇంటర్వ్యూ తీసుకుంటే తప్ప జర్నలిజంలో తీసుకోకూడదా అని అడుగుతున్నాడు. అని ఎవరన్నారండి మీరు తీసుకోకూడదని? మీకు డబ్బులు ఇచ్చాడో ఇవ్వలేదో, డబ్బులు ఇవ్వకుండా కూడా మీరు ఫ్రీగా ఎంత చండాలం చేస్తున్నారేమో చేసుకోండి. చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా నన్ను, చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు కదా. మీకు డబ్బులు ఇస్తున్నోడే మీకు డబ్బులు ఇస్తున్నోడిదే మొత్తం ఉంది నా దగ్గర. మీరు తీసుకుంటున్న వాళ్ళు కదా, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించానని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని,
మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. ఇది నేను బిగ్ టీవీ యాంకర్కి చెప్పట్లా. ఎనీబడి హూ ఈస్ సపోర్టెడ్ హస్బెండ్ షుడ్ సప్లై గర్ల్స్ టు హిమ్. మీ అమ్మల్ని అక్కల్ని పెళ్ళాల్ని వాడి పక్కలో పడుకోబెట్టమని ఆన్ ద నెక్స్ట్ డే షీ పుట్ స్టేటస్ ఆన్ హర్ ఇన్స్టా థ్రెటనింగ్ మీడియా పీపుల్ అండ్ మీ దట్ షీ హ్యాస్ employed Bihar goons to trash people and their families. మాకు కూడా పోస్ట్ 360ని ప్రత్యేకంగా అండర్లైన్ చేసింది గౌతమి గారు. మేము నీకేం చేసామమ్మా గౌతమి? మా కుటుంబాలని చంపేస్తానని, మా జీవితాలను నాశనం చేస్తానని అందరి కాల్ డేటాలు నా దగ్గర ఉన్నాయి. మీ ఫ్యామిలీలు మీ స్టేట్మెంట్స్ నేను తీయలేనా? నీకు దమ్ముంటే, నీకు నిజంగా సత్తా ఉంటే మా బ్యాంక్ స్టేట్మెంట్స్ తీ, మాకు ఎక్కడైనా చూడు, మాకు ఒక్క రూపాయి అయినా ఎవడైనా ఇచ్చాడని ప్రూవ్ చేస్తే బాంచేత ఏమంటే అది చేస్తాం. ఈ చేతగాని చెత్తన మీడియా గాళ్ళు అని కూడా మాట్లాడింది ఇవిడ. ఎవరు మీడియాలో ఎవరైతే ధర్మ మహేష్కి హెల్ప్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారో, ఆయన వాదనని ప్రజల్లోకి స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ అందరినీ తీసుకెళ్ళి ధర్మ మహేష్ దగ్గర పడుకోబెట్టండి రా అంది. అంత దరిద్రం ఉందో నోట్లో. మరి అటువంటిప్పుడు ఇలా కేసులు పెట్టరా ఏంటి? పెడతారు, చచ్చినట్టు పెడతారు. ఓకే, అదేవిధంగా బీహార్ వాళ్ళని తీసుకొచ్చంట కొట్టిస్తే, బెదిరిస్తే కాళ్ళ మీద పడి మేము అంట క్షమించు 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 అని వేడుకుంటే అప్పుడు గుర్తొస్తుందంట గౌతమి చౌదరి అంటే ఏంటో చూపిస్తుంది. ఎంత మాట్లాడిందో వెనక ఒకడెవడో ఉన్నాడని బలంతో. ఇప్పుడు కేసులు పెడితే తిరుగుతూ ఉంటుంది కోర్టుల చుట్టూ, బాగుంటుంది. బీహార్ వాళ్ళని తీసుకొచ్చి, బీహార్ వాళ్ళని ఎందుకంటే ఆవిడ జిస్మత్ మండీలు మొత్తం ఆవిడే అనే ఫీలింగ్లో ఉంది కదా, అక్కడ బీహార్ వాళ్ళని తీసుకొచ్చి పాపం అంతా ఎంతో డబ్బులు ఇచ్చి పని చేయిస్తూ ఉంటారు. మన ఆంధ్ర వాళ్ళకి ఎవరు వీళ్ళు? ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ జాబులు ఎవరు? బీహార్ వాళ్ళే తెచ్చుకుంటారు, బీహార్ వాళ్ళకే జాబులు ఇస్తారు, బీహార్ వాళ్ళతోనే పని చేసుకుంటారు, బీహార్ వాళ్ళతోనే డబ్బు. ఆ బీహార్ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆశ చూపించి ఏదైనా చేయాలని ప్లాన్ చేసింది. మరి కాలేదు, ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలు గట్టిగా తగులుకున్నాం కదా కాల. సో హూఎవర్ ఆర్ సపోర్టింగ్ హర్ హస్బెండ్ ఇన్ ద ఆన్గోయింగ్ మ్యారిటల్ ఇష్యూ, షీ సేస్ షీ ఈస్ ద ట్రాకింగ్ ఫోన్ కాల్స్. ఇది ఘోరం. ఫోన్ కాల్స్, లొకేషన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆన్ హర్ ఇన్స్టా లైవ్. మీ ఫోన్ కాల్స్ ఇస్తా, డేటా లిస్టులు ఇస్తా, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇస్తా, ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చి పట్టుకున్న ధర్మమేషే ఉన్నాయి నా దగ్గర, మీరెంత అని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కూడా చూద్దాం, జడ్జి గారి ముందు కూడా వెళ్ళి తీస్తా, ఎంటుక ఇదిగో ఇక్కడుంది చూడు, ఈ ఎంటుక కూడా పీకలేవు అంటావా అను చూద్దాం. సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ లీగల్ యాక్షన్ అగెన్స్ట్ హర్ ఫర్ openly doing all these crimes and threatening families, especially pointing minor kid and initiating by saying, what if 4 goons come and rape her? Please register the case and take a strict action against her and her Bihari gangs and protect me and my family, my 4 years old minor daughter and her dignity. Evidence అంటూ ఆయన ఎవిడెన్స్లు మొత్తం ఇచ్చాడు. ఇగో ఆయన ఏ సెక్షన్ కింద కేసులు పెట్టచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఈ సెక్షన్స్ అన్నింటిలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సెక్షన్స్ ఇగో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన సెక్షన్స్ ఇగోండి. 351 సబ్సెక్షన్ 3, 352 బిఎన్ఎస్ యాక్ట్, అదేవిధంగా ఐటీ యాక్ట్ 57 అంటే ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్గా ఆ సెక్షన్స్ కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే కొంచెం చిన్న చేస్తా. ఐపీసీ 361 సబ్సెక్షన్ 3 అంటే ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్ దట్ డీల్స్ విత్ ద అగ్రెసివ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే ఇది చెయ్యాలి, ఇది చేయిస్తా అని క్రిమినల్ ఆలోచనలో ఉన్న వారిపైన పెట్టే సెక్షన్ అనమాట. అది ఇట్ స్పెసిఫైస్ దట్ ఇఫ్ ఏ థ్రెట్ ఇన్వాల్వ్స్ కాజింగ్ డెత్, grievous hurt and distraction of property by firing on the commission of an offensive punishable by the death or life imprisonment. నేను ఇంకా డెత్ కూడా ఇవ్వచ్చంట దీనిపైన. డెత్ ఉరి వేయచ్చు అని కూడా దీనిపైన శిక్ష వస్తుందంట. డెత్ చేయొచ్చు ఆర్ లైఫ్
ఆర్ ఇంప్రిజన్మెంట్, జైల్లో పెట్టచ్చు. ద పనిష్మెంట్ కెన్ బి అప్ టు 7 years ఇన్ ప్రిజన్, ఏ ఫైన్ ఆర్ బోత్. ఫైన్ వేయచ్చు, 7 సంవత్సరాలు జైల్లో కూడా పెట్టచ్చు. ఎవడానికి ఉంటుంది 7 సంవత్సరాలు ఏముందిలే, బిలో 7 years అంటే 41 నోటీసులు ఇచ్చి పంపిస్తారు అనుకోవటంలో లేదు. కావాలంటే జడ్జి దాన్ని ఇంకొక 7 సంవత్సరాలకేసి జైల్లో తోసేయచ్చు కూడా. వాట్ ఇట్ ఈస్. ఐపీ సెక్షన్ 351 is about to criminal intimidation. Subsection 3 deals with the more 7 forms of the crime. It defines as a threatening to the cause certain serious harms. అదే విధంగా ఇంటెంట్. The action is taken to cause the alarm or coerce to the victim. ఓకే. ద పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈ గౌతమి చౌదరి పైన పెట్టిన కేసులో పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే, ద పనిష్మెంట్ ఫర్ దిస్ 7 form of intimidation is imprisonment of either description of a term which may extended to 7 years or with fine or with both. ఫైన్ వేయచ్చు, జైల్లో పెట్టచ్చు. కావాలంటే జడ్జి గారికి ఇది ఎంత నిజమే చిన్న పాప పైన అటువంటి దారుణమైన ఆలోచన కలిగి ఉందంటే మరణదండన కూడా విధించవచ్చు. ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ చేస్తే మూర్తి గారు వెనకుంటా, ముందుంటా, పైన ఉంటా, చుట్టూ ఉంటా, రెండర్ అనలేదండి, రెండర్ అంటే వెళ్ళిపోయేవాళ్ళం కానీ అని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు ఇంత క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉన్న వ్యక్తి పైన కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, హైకోర్టు నుంచే వచ్చింది. ఏం చేస్తారు ఇప్పుడు, ఏం చేస్తారో చెప్పాలి. మళ్ళీ అదేవిధంగా 352 of the Indian Penal Code IPC deal with the punishment of assaulting or criminal force executing cause of the grave and the sudden provocation. That punishment is imprisonment of up to 3 months, a fine 500 rupees or both. ఇది ఈజీ. ఇంకా 351(2)లో అంత విషయం ఏమి లేదు. ఇందులో కేవలం 3 నెలలు జైలు శిక్ష లేదంటే ఇదే అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, అదే ఐటీ యాక్ట్ ఉంది కదా, ఆ ఐటీ యాక్ట్లో అయితే కంపల్సరీగా వీళ్ళు 5 లక్షల రూపాయలు జరిమానా వేసే అవకాశం ఉందన్నమాట. ఓకే. సో మూర్తి గారు కనిపిస్తుందా ఇది? ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా కేసులు పడుతూ ఉన్నాయి, ఎలా వాస్తవాలు ప్రజలకి అర్థమవుతున్నాయో మీకు అర్థమవుతుందా? మనం ఏదో హెదవది మంచి పొజిషన్కి వెళ్ళామని ఏది చేసినా చెల్లుతుందో అంటే చెల్లదు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాలంలో చెల్లింది. ఎందుకంటే టీవీ ఛానల్ అంటే వాడు చెప్పిందే వేదం అనుకున్న టైంలో అది చెల్లింది. మనం ఒక పార్టీకి పక్కన నిలబడి నైట్ మిడ్ మసాలాలు వేస్తూ, డే టైము భోజనాలు చేస్తూ, మిడ్ డే భోజనాలు చేస్తూ, పక్కనోడి ఇంట్లో ప్లేట్ పైన కామెడీలు చేసి, ప్లేట్ ఉన్నది ప్లేట్ మార్చడం నాకు తెలియదు, ఆ డైలాగ్ గురించి మాట్లాడేవా ఒకసారి వినాలనుందని. దాంట్లో ప్లేటు మార్చడం నాకు తెలియదు, ప్లేటు ఫిరాయించడం నాకు తెలియదు, వాడి ప్లేట్లో తింటా. సర్లేండి అదంతా నాకెందుకు, కానీ అది ఏమో సార్ నాకు కనబడదు అంట. ఎంతో కనిపిస్తుంది సార్. మీ పైన కూడా కేసులు అవుతున్నాయి కదా. మీరు ఎంత పద్మ వ్యూహాన్ని తయారు చేశారో మాకు తెలుసు. ఆ పద్మ వ్యూహాన్ని చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎవరో కూడా టచ్ చేయట్లేదు ఈ సబ్జెక్ట్ అని కూడా మాకు తెలుసు. మీరు పద్మ వ్యూహాన్ని రెడీ చేసుకున్న ఇంకొక పెద్ద ఆర్మీని పెట్టుకున్నా కూడా వాస్తవాల్ని ప్రజలకు చెప్పడంలో మేము ఒక్కడొక్కడ వెనకదగ్గాం. ఇప్పుడు ఈరోజు ఆ అమ్మాయి కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. వి విష్ యూ వెరీ గుడ్ లక్. మీ బ్రాంచ్ ఏదైతే కొత్త పేరుతో ఒక ప్రముఖ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని చులకన చేసి, తక్కువ అంచనేసి, డబ్బు ఉందని, అందం ఉందని, డ్యాన్స్ వేస్తానని, అదని, ఫేమ్ అని, ఇన్ఫ్లుయెన్సర్ అని, ఇంకోటని నోటికి వచ్చినట్టు వాగితే ఇలాగే కేసులు పడతాయి మేడం అందరిపైన. ఒకరి గురించి నేను మాట్లాడతాను, ఈవెన్ మేము కూడా. సో మూర్తి గారు మరి ఏం చేద్దాం, వెనక ముందు ఉండి ఈ కేసును కూడా బయట వేయాలని కోరుకుంటూ మనసారా మిమ్మల్ని అభినందిస్తూ, మీరు పాపం అమ్మాయి జీవితాన్ని బాగు చేస్తారని మీ దగ్గరకు వస్తే ఎందుకులేండి. ధర్మ మహేష్ మాత్రం నిజమే చెప్పాడు. ఆయనకి జరిగిన అన్యాయాన్ని బట్టి ఆయన మీడియాకి వచ్చాడు. ఆయన 2 సార్లు వచ్చిన టైంలో కూడా 2 సార్లు కూడా ధర్మ మహేష్ పక్షానే వాస్తవం ఉందని ప్రజలందరూ నమ్మారు. దీనికి ఇనిషియేటివ్ మా పోస్ట్ 360 ఛానల్ బిఎల్ఎం నెట్వర్క్స్ నుంచి తీసుకున్నందుకు మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం. మంచి చేసేవారికి మంచిగానే ఉంటాం. దొంగలకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాం. బలిసిన వాళ్ళకి బలిసినట్టుగానే సమాధానం చెప్తాం. ఎవడెవడో బెదిరిస్తే బెదిరిపోవడానికి
సిద్ధంగా లేము, ఎప్పటికీ ఉండమని సవినయంగా విన్నవించుకుంటూ శేఖర్ భాష కూతురు పైన చేసినటువంటి ఈ దారుణమైన మాటలకి ఇంకా పోక్సో యాక్ట్ కూడా పడాలి. నాకు తెలిసి ఆ పోక్సో కూడా పడుతుంది జడ్జి గారు ముందుకెళ్తే, ఎందుకంటే మాట్లాడినటువంటి వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి వెరీ సూన్ అది కూడా వింటారు. వన్స్ పోక్సో పడిందంటే జైల్లో చెప్పకూడదు పక్కా, అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.